బాగంబర్పేట్ డివిజన్, కాచిగూడ డివిజన్, అంబర్పేట్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్లు పద్మా వెంకటరెడ్డి, విజయ్ కుమార్ గౌడ్, కన్నె ఉమా రమేష్ యాదవ్తో కలిసి పలు సీసీ రోడ్లు, డ్రైనేజీ పైప్లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్లో కొన్ని చిన్న సమస్యలు మీద అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. बेजार जान पे నమస్కారం. మార్నింగ్ బండి తెచ్చి పెట్టకపోయింది, ఇప్పుడే బండి చేయాలి కదా. नाइट में पूरा टर्निंग पे पूरा प्रॉब्लम है, बैठ रहे वहाँ पे थोड़ा पीछे तो एक भी नहीं है टर्निंग पे सब और रात में वीडियो चल रहा हाथ में और नहीं गौर साहब मेन प्रॉब्लम ड्रिंक करके भी बैठ रहे हैं यहाँ पे रात में లైట్లు లేవు, మీకు పని లేదు, జీతం మానేయండి, ఇంట్లో కూర్చోండి, వేరే పని చేసుకోండి. మంచి అయితే జీతం కావాలి, లైట్లు లేవు అని చెప్పాలి, తప్పేగా పడుకోవాలి. ఏం రా బుద్ధంతో అన్న वॉचमैन यही बोलते रहते ऐसा पलटो ठहरो जिधर वो राइट साइड की गली में तो इतना डेंजर है रात में ये गली लगा ना ये गली में ये गली लाइट అదే మాట ఏమో అలా ఏం చెప్తారు नहीं आ रहा नहीं गलत बात है बोलते कोई एक्शन नहीं लेते साहब कोई एक्शन नहीं लेते साहब लाइट का प्रॉब्लम इतना है ड्रिंक कर रहे आगे ఇలాంటి లైట్లు తీసుకెళ్ళి రోడ్డం అదే వస్తలేవు కదా, ఏం చేయాలి? వేరే పనులు దొరికాయి, మస్తు పనులు చెప్పుకున్న మాట స్ట్రైక్ చేసింది అది చేసింది నాకే బాబు సాంగర్ నగర్ పిల్లాడే వస్తే కాలనీ వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ ఏం చెప్పండి. ఏ ప్రాబ్లమ్స్ రోడ్డు ఒకటి కావాలన్నా రోడ్డు రైట్లది ఈరోజు రాకపోతే రేపు నేను కమిషనర్ గారు నీ పేరు ఆయన పేరు పెట్టి వీళ్ళకి మొత్తం లైట్లు కావాలి. అన్ని ఇక్కడ గల్లీ ఉంది కదా, ఆ గల్లీలో కూడా రెండు లైట్లు, గల్లీలో అన్ని లైట్లు ఉన్నాయి, అన్ని లైట్లు వెలుగాలి అన్నా. అందరికి నమస్కారం. ఇవాళ ప్రేమ్నగర్లో రోడ్ ఇనాగ్రేషన్ అయింది 37 లక్షలతోని. అలాగే పటేల్ మన ప్రేమ్నగర్లో హైమావతి స్కూల్ దగ్గర డ్రైనేజ్ లైన్ ఇనాగ్రేషన్ అయింది, సెవరేజ్ లైన్, అది 3 లక్షలతోని.
ఇవాళ రెండు ఇనాగ్రేషన్లు మా ఎమ్మెల్యే కాళ వెంకటేష్ గారు ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే బస్సులో తిరిగితే కొన్ని సమస్యలు చెప్పారు జనాలు. ఎక్కడ వెళ్ళినా కూడా కొద్దిగా డ్రైనేజ్ రోడ్ ఇనాగ్రేషన్కి వెళ్తే ముఖ్యంగా సమస్య డ్రైనేజ్ చెప్తున్నారు, లేకపోతే వాటర్ పొల్యూషన్ అని చెప్తున్నారు. దాన్ని కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్తున్నాము. గత 5 సంవత్సరాల నుంచి కూడా నిరంతరం కృషి చేస్తూ ప్రజలందరూ ఉంటూ ప్రజలకు ఏ సమస్య ఉన్నా ముంగడికెళ్ళి చేసుకుంటూ జరుగుతుంది. దానికి మా ఎమ్మెల్యే గారి పూర్తి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తను ఏ విషయం ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా తమ్మి ఏ రోడ్ అయినా సరే, ఏ డ్రైనేజ్ అయినా సరే మనం సొంత డబ్బులతో చేయించవచ్చు అని కొన్ని విషయాల్లో కూడా తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఇవాళ బస్తీలలో డ్రైనేజ్ సమస్య రోడ్ శాంక్షన్ అయితే అక్కడ కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉంటే అక్కడ కూడా చేయడం జరుగుతున్నది. దీనికి ప్రజలు కూడా మంచి స్పందన చేస్తున్నారు. అలాగే ప్రేమ్నగర్లో ముఖ్యంగా కొన్ని ఏరియాలలో లైట్లు రావడం లేదు. లైట్ల గురించి కూడా ఇవాళ చెప్పడం జరిగింది. కొత్త లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొన్ననే లైట్స్ వచ్చాయి, కాకపోతే టెక్నికల్గా ఈ లైట్స్ వాళ్ళ జిహెచ్ఎంసీకి డైవర్ట్ అయినాయి కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. ఆ డిస్టర్బెన్స్ వల్ల కూడా కొద్దిగా లైట్లు రావడం లేట్ అయింది. ఈ 2-3 రోజులలో దాన్ని కూడా లైట్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రతి గలీలో లైట్లు వెలగడానికి చేస్తున్నాం. ఎందుకంటే రాబోయేది రంజాన్ కాబట్టి ప్రతి ఏరియాలో ప్రతి మసీద్ దగ్గర లైట్లు ఉండాలని మా ఎమ్మెల్యే గారు నేను కోరడం జరుగుతుంది. కాబట్టి మేము తప్పకు అధికారులకు కూడా చెప్తున్నాము, ఏ విషయంలో కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. మేము కానీ ఎమ్మెల్యే కానీ ముంగటుండి కావాలంటే ఆ ఏరియాలో పోయి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నాం. ఇప్పుడు మీరు చూసారు, 5 సంవత్సరాలు ఇప్పుడు మన ప్రేమ్ నగర్ నుంచి ఆజాద్ నగర్ నుంచి పాదయాత్ర చేసుకుంటూ ప్రేమ్ నగర్ హైమావతి స్కూల్ దాకా వచ్చాం. అక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి, ఎంత నీట్గా ఉన్నాయి, ఇక్కడ శానిటైజర్ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అలా ఎలా ఉందో మీరు చూశారు. చాలా మంది కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. రోడ్స్ బాగా అయినాయి. కాకపోతే కొన్ని చిన్న గల్లీలో రోడ్స్ కాలేదు. ఆ రోడ్లు కూడా డ్రైనేజ్ అంటే టెక్నికల్గా అక్కడ డ్రైనేజ్ కావాలి. డ్రైనేజ్ వల్ల అక్కడ రోడ్స్ ఆగిపోయినాయి. అవి కూడా క్లియర్ చేస్తామని చెప్తున్నాము. ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో ఇప్పుడు పదవి అయిపోయినా కూడా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో 2 డివిజన్లు కూడా రాబోయేది 2 డివిజన్లు 11వ తారీఖు నుంచి 2 డివిజన్లు ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 డివిజన్లు కూడా ఎక్కడ ఆల్రెడీ చాలా కూడా శాంక్షన్స్ ఉన్నాయి. పటేల్ నగర్లో ఇబ్రాహిం మసీదు, కరీమా మసీద్ దగ్గర, మళ్ళీ నరరు అన్నపూర్ణ నగర్లో డ్రైనేజ్ ప్రాబ్లము, అక్కడక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మన బాపునగర్లో కూడా మా టోపీ మహేష్ గల్లో కూడా ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. దాన్ని కూడా క్లియర్ ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నాయి. టెండర్లు పడంగానే అన్ని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. కాకపోతే 10 కాలం ముగిసినా కూడా ఏం బాధ లేదు. అధికారికంగా మేము అన్ని కూడా చేయొచ్చు. ఆల్రెడీ మా కమిషనర్ కూడా ఆర్డర్స్ ఇచ్చాడు మన కౌన్సిల్లో. కాబట్టి మేము ప్రతిదీ కూడా తిరిగి చేస్తామని చెప్తున్నాము. ఎక్కడ కూడా నిరాశకు అవసరం లేదు. ఎమ్మెల్యే గారు ఎంబడి ఉండి ఈ పనులను చేయడం జరుగుతుంది. 2 డివిజన్లు అవుతున్నాయి కాబట్టి రిజర్వేషన్స్ బట్టి ఎక్కడైనా కూడా పోటీ చేయొచ్చు. కాకపోతే అందరికి కూడా అవకాశాలు ఇప్పుడు అందరికి వస్తాయి కాబట్టి అందరూ అడగవచ్చు. దాంట్లో ఏం బాధ లేదు. అందరూ కూడా పోటీ చేసుకోవచ్చు. కాకపోతే ప్రజల ఆశీర్వాదంతో నన్ను మళ్ళీ గెలిపిస్తారని ఆశిస్తున్నాను.